హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సంధ్యారాణి గారు సూర్యపేట నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దశావతారాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం మేడం. మరి నాకు ఈరోజు అవకాశం ఇవ్వబడిన మరి ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా హృదయపూర్వక ఆత్మ నమస్కారములు. మరి ఈ ఛానల్ నిర్వహిస్తున్న మరి జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులకు కూడా ఆత్మ నమస్కారములండి. నా పేరు సంధ్యారాణి, సూర్యాపేట, తెలంగాణ. మరి తెలంగాణలో 2వ పిరమిడ్ అనేది శివసాయి పిరమిడ్ అని మా సూర్యాపేటలో కూడా నిర్మించుకున్నామండి. మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎన్నో సార్లు వచ్చి ఆ పత్రిజీ మరి ఆ పిరమిడ్ ఓపెనింగ్ కూడా చేశారండి. మరి నేను 2016లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానండి. మరి ఎన్నెన్నో తెలియనిది అంటే చెప్పాలంటే ఈ ఆధ్యాత్మికంలో జీరో. మనకేమైనా తల్లిదండ్రులు ప్రాపంచిక చదువే చెప్పించారు. అందులోనే మనకు తెలుసు గాని అసలు ఈ ఆధ్యాత్మికత అంటే అసలు ఏమీ తెలియదండి. మరి అలాంటి నేను ఒక చెప్పాలంటే మనం ఒక స్త్రీలము, నేనేమీ లేదు, ఒక ఇంట్లో ఉండే సాదా సీదా మనిషిని. మరి ఈ రోజు మరి ఇంత గొప్ప గురువు వల్లనే మరి ఈ స్వాధ్యాయం, ఒక గురువు ఇచ్చినది 3: ధ్యానము, స్వాధ్యాయము, మరి సజ్జన సాంగత్యము, సేవ. మరి ఇందులో ఎక్కువగా నాకు స్వాధ్యాయం వల్ల నేను ఎక్కువ ఆనందాన్ని పొందానని చెప్తానండి. మరి ఆ స్వాధ్యాయమే నన్ను ఈరోజు ఇక్కడ మరి కూర్చోబెట్టింది అని ఎన్నో గురువులకు అసలు ఎన్ని నమస్కారాలు చెప్పుకున్నా అసలు ఇలాంటి గురువు దొరికినందుకని ఎన్నో దశావతారాలు. ఇప్పుడు మనము భూమి మీదకి వచ్చాము. మరి ఈ ధ్యానంలో రాకముందుకైతే మనం అసలు ఏమనుకునేదంటే ఎంతసేపు మనము ఏమైనా కానీ నిజంగా చిన్నప్పటి నుంచి పెద్ద అయినాం, చదివాము, మళ్ళీ పెళ్లిళ్ళు చేశారు, మళ్ళీ మనం పిల్లలు, మళ్ళీ వాళ్ళకి చదువులు చెప్పియాలి. ఎంతసేపు ఈ మంచి చదువు చదువుకుంటే, నేను కూడా మా అబ్బాయిని బాగా చదువుకుంటే పెద్ద ఉద్యోగం వస్తది, మనం కూడా కుటుంబంలో ఈ సమాజంలో ఉన్నతంగా జీవించవచ్చు, ఈ జీవితమే ఉన్నతమైన జీవితం అని తెలుసండి. నాకైతే అంతే అనుకున్నాను. మరి ఎవరు తల్లిదండ్రులైనా ఎవరు చెప్పలే. నువ్వు ఎంతసేపు ఈ శరీరమే నేను, ఈ కంటికి కనిపించేదే చూశాం. మరి ఒక సద్గురువు వచ్చిన తర్వాతనే నువ్వు శరీరం కాదు, ఆత్మవు అన్న సత్యం, ఆ సత్యాన్ని తెలుసుకున్న కాంచే మనం మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ అని ఒక గురువు ద్వారానే తెలుసుకున్నామండి. అసలు ఈ సృష్టికర్త, అసలు దేవుళ్ళంటే ఎవరు తెలవదండి. భగవంతుడు ఒక్కడే. అంటే మరి ఇయన్నీ ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళున్నారు గదా! మరి ఎవరు దేవుళ్ళంటే ఎవరో, భగవంతుడెవరో నాకైతే అసలు ఏవీ తెలియదు. ఇప్పుడు ఈ అసలైన పరబ్రహ్మ ఎవరు? ఆ సృష్టికర్త ఒక్కడే. కన్నది ఇప్పుడు మనకు నాకు తెలిసిందండి. ఈ సృష్టినంతా ఆయనే సృష్టించాడు. మరి అలాంటి సృష్టికర్తే ఈ భూమి మీదకి సద్గురువులను పంపించేది ఆయనే. మరి ఈ యొక్క అవతార పురుషులు చూడండి, ఎంతో మందిని ఇప్పుడు ఈ దశావతారాలు ఈరోజు సబ్జెక్టు. మరి ఆ దశావతారాలలో మరి ఎంత మందిని భూమి మీదకి పంపించాడు? ఎందుకు పంపిస్తున్నాడు? ఇది ఏమీ కూడా అసలు అసలు చెప్పాలంటే ఇప్పుడు మనకు అన్ని తెలుసు. ఈ అవతారాల దేవుళ్ళందరూ తెలుసు. అన్ని మత్స్యావతార అన్నీ అనుకుంటారు. విష్ణు సహస్రనామాలు అన్నీ చదువుతున్నాం. కానీ అసలు అందులో ఏం చెప్తున్నారు? అసలు తెలవదండి. అంటే ఇప్పుడు ఒక ఆధ్యాత్మికల సద్గురువు మాత్రమే అంతరార్థాలు చెప్తాడండి. బాహ్యార్థాలే తెలుసు. అర్థం వరకే ఉన్నాం. అంతేగాని ఈ అంతరార్థాలన్నది తెలియలేదండి. ఇప్పుడు అదే దశావతారాలు ఇదివరకు గూడా తెలుసు. ఆ పేరు తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనకు ఆళ్ళు వచ్చిన పని మనకు వచ్చి వాళ్ళేం బోధించారు మనకు? అసలు మనం ఎవరం? మనం ఎక్కడి నుంచొచ్చాం? మళ్ళీ మనం ఎక్కడికెళ్తాం? అసలు మానవ జన్మ యొక్క పరమార్థం ఏంది? మన మానవుని యొక్క కర్తవ్యం ఏంటిది? ఇయన్నీ గూడా అసలు ఎప్పుడు ఎవ్వరు చెప్పలేదండి. ఇయన్నీ ఇప్పుడు ఈ ఆధ్యాత్మికకొచ్చినంకనే తెలుసుకుంటున్నాం. అంటే ఈ దశావతారాల యొక్క అంతరార్థం గూడా మనల్ని చూడండి, ఆ యొక్క మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త
ఎప్పుడూ మనల్నందరిని గూడా మనం ఈ ఆత్మజ్ఞానం దెలుసుకోవటానికే ఆ అవతారాల పురుషుల్లాగా గూడా భూమి మీదకి పంపిస్తూనే ఉన్నాడు. వాళ్ళెందుకంటే మీరు గూడా తెలుసుకోండి. మీరెవరో తెలుసుకోండి అనే మన బాగు కోసమే మరి ఇంత మందిని ఎప్పుడు అవతార పురుషులను, సద్గురులను ఎంతో మందిని భూమి మీదకొస్తున్నారండి. ఎంతమంది తెలుసుకుంటున్నారంటే వేళ్ళల్లో లెక్క పెట్టినట్టే ఉన్నారు. పత్రి అనేది. మీరెంతసేపు గూడా ఆధ్యాత్మికత అంటే ఏంది అంటే, ఎంతసేపు నిజంగానేనండి పిల్లలు చదవండి, బాగా చదవండి అంటున్నా గాని, ఒక వివేకానందులా గావాలని అనుకున్నామా? ఒక బుద్ధ అసల అర్థమే తెలియలే. వివేకానందుడు అంటే వివేకానందుని యొక్క తెలిస్తే గదా మనకు. కాబట్టి మరి అంతా గూడా గురువు ద్వారానే మరి దైవాన్ని తెలుసుకున్నామండి. అసలు దైవము, గురువు ముందుంటే కబీర్ అంటారు. ముందు నమస్కారం నేను గురువుకే పెడతానంటాడు. ఎందుకంటే దైవం ఎవరో చెప్పింది గురువు. అసలు మనకు అసలైన దైవం తెలవలే. కాబట్టి మరి గురువు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. మరి ఈ శ్లోకానికి అప్పుడు చదివిన అర్థం తెలవలేదండి. మరి ఒక గురువు పరబ్రహ్మతో సమానం. చూడండి గురువు ఇప్పుడు విగ్రహం ఉంటది. మనం దండం పెట్టుకుంటున్నాం. మాట్లాడదు. మనకేం చెప్పదు. మనం దేవుడు దేవుడు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సద్గురువు చెప్తున్నాడు. మరి చూడండి మరి ఎందుకంటే ఆయనను అందుకే పరబ్రహ్మతో సమానం. అంటే మనకు జ్ఞానాన్ని ఒక బ్రహ్మగా జ్ఞానాన్ని పుట్టించిండు. ఒక విష్ణువుగా ఈ జ్ఞానాన్ని మనం చూడండి రోజు రోజుకు పెంచుకుంటున్నా. ఇప్పుడు నేను గత 9 సంవత్సరాలయిందండి. మరి ఆ 9 సంవత్సరాల నుంచి దినదినానికి ఆ జ్ఞానం అనేది పెంచుకుంటున్నా. గురువు ద్వారానే. గురువు బోధనలు, గురువిచ్చిన జ్ఞానం వలనే. మళ్ళీ తర్వాతే ఎప్పటికైనా ఈ జ్ఞానాన్ని మన పరాకాష్ఠకు పొంది మరి పూర్ణ జ్ఞానం. ఆ పూర్ణ జ్ఞానం పొంది మనం గూడా లయమైపోతామండి. ఈ భూమి మీదకొచ్చే పని లేకుండా మనం గూడా మోక్షాన్ని పొందుతామనండి. అంటే గురువే ఇప్పుడు చూడండి 3 రకాలుగా మనకు ఇస్తుండు. మరి ఆ గురువే పరబ్రహ్మ అన్నది ఇక్కడ అర్థమైందండి. ఈ దశావతారాలలో మనకు చూడండి మొట్టమొదటి అవతారం. మొట్టమొదటి అవతారం ఏందంటే మత్స్యావతారం అండి. రెండవ అవతారము కూర్మావతారం. మూడవది వరాహావతారం. నాలుగవది నరసింహావతారం. ఐదవది వామనావతారం. మరి ఆరవది పరశురామావతారం. మరి ఏడవది రామావతారం. మరి ఎనిమిదవది కృష్ణావతారం. తొమ్మిదవది బుద్ధావతారం. చూడండి 10వది కలికి అవతారం. ఇట్లా మనకు 10 అవతారాలుగా వచ్చారండి. దశ అంటే 10. కాబట్టి 10 ఈ ప్రాపంచిక జీవితంలో మరి దశావతారాలనేది మనం ఏమైనా ముందు ఆకారాలను చూస్తామండి బయట. కానీ ఆటి యొక్క అంతరార్థాలనేది మనకు తెలియలేదు. కాబట్టి మరి ఇందులో ఒక్కొక్క అవతారంలో మనకేం చెప్పారు అన్నది తెలుసుకుందామండి. ఫస్ట్ ఏమనుకున్నాం మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో చూడండి మనకేమర్థమైతది అంటే ఓన్లీ అందుకే చూడండి మన ఆహారం గూడా మనకు తెలియదు. మ మ మత్స్యావతారాలనే భగవంతుడు వచ్చాడు. ఏం జెప్పాడు? ఇప్పుడు ఒక చేపను చూసి మనం చూడండి ఏం నేర్చుకోవాలే? అది జలచర జీవి. అది ఎందుకంటే నీళ్ళలోనే ఉంటదన్నట్టు. కాబట్టి సముద్రంలో చేపలు ఎప్పుడు ఈదుతూనే ఉంటాయండి. అంటే ఇక్కడ ఆ యొక్క అవతారంలో మనకేం జెప్పాడంటే, ఆ చేపను జూస్తే, ఆ చేప ఎప్పుడూ ఇలా కదులుతూనే ఉంటది. మనం గూడా భూమి మీదకొచ్చి మానవ జన్మగా వచ్చిన వాళ్ళము ఎప్పుడూ బద్ధకించగూడదు. ఒక చేపను జూసి మనం ఎప్పుడు మన పనులు జేసుకుంటూనే ఉండాలి. ఉత్సాహంగా ఉండాలి. ఒక చేపలాగా. అన్నది ఇక్కడ మత్స్యావతారంలో చెప్తున్నాడండి. ఇప్పుడు నిత్యము చైతన్య స్థితిలో మరి ఉండాలి. అంటే ఒక్క నిమిషం కూడా మనము బద్ధకించకుండా ఉండాలి. అది నేర్చుకోవాలంట ఈ మత్స్యావతారంలో. మరి ఇంకా అది ఏమైతదంటే చూడండి ఇంకా గూడా ఈ చేప నీళ్ళల్లో ఉన్నంత సేపు ఎంతో అది ఆనందంగా, సంతోషంగా ఉంటాయండి ఈ చేపలు. అదే గనక ఆ చేపను నీళ్ళలో నుంచి బయటికి తీసేస్తే చూడండి అది ఎంత ఎందుకంటే అది జలచర జీవి కాబట్టి ఆ నీళ్ళలోనే దానికి సంతోషం. కానీ నీళ్ళ నుంచి తీసి బయటికేస్తే ఎలా ఉంటది? అది గిలగిల కొట్టుకుంటదండి.
మనం గూడానట ప్రాపంచిక జీవితంలో నుంచి మనం ఈ ఆధ్యాత్మికతకు వచ్చినంక చూడండి మనకి ఎక్కువ గూడా ప్రాపంచిక వాళ్ళ ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి. మనకు మంచి ధ్యానం క్లాస్ ఉంది. అయన్నీ ఉన్నాయనుకోండి. అప్పుడు మనకు ఎవరన్నా బంధువులో ఎవరో ప్రాపంచిక పని పడ్డదనుకోండి. అంటే మనం అక్కడికి అటు ఎళ్ళినప్పుడు అది మనకేమనిపిస్తదంటే అసలు అస్సలే నచ్చదండి. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో అలవాటు పడ్డాంక అంటే మన సంసారంలో నిర్వాణం ఉండమని చెప్పిండు గురువుగారు కరెక్టే. కానీ మనకు ఇందులో ఉన్న తర్వాత ఒకేసారి ఆ ప్రాపంచికంగా వాళ్ళతోటి ఉండటము, గడపటము ఇయన్నీ చూస్తే అస్సలు నచ్చదండి. మన మనం గూడా ఆ చేపగనక నీళ్ళలో నుంచి బయటికి తీస్తే అదెలా బాధపడుతదో, మనం గూడా అట్లనే ఉంటున్నాం. చూడండి. అంటే ఒక పూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత అప్పుడు ఒక ఆకాశంలాగా ఎక్కడ ఉన్నా ఎవరిది అంటకుంటా ఉండే స్థితి వచ్చినప్పుడు ఉంటాం. కానీ ఇప్పుడు కొత్తగా మనం ధ్యానంలోకొచ్చి 5, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎంతసేపు కూడా ఏమైద్దంటే మన జ్ఞానులతోటి ఆత్మ జ్ఞానులతోటి మనం వీళ్ళతోటైతేనే మనకెక్కువ ఈ విషయాలే ఇష్టమైతుంటాయి. ఇక వాళ్ళేం చేస్తారంటే ఎంతసేపు ఆ ప్రాపంచిక జీవితంలో అనవసరమైన విషయాలు చెప్పినా, అది ఏదో చెప్పినా మనకస్సలు నచ్చదు. మనం చూడండి మనకిప్పుడు ఏమైందంటే తప్పదు. మనం కొన్ని సమయాలు ఏం చేసామంటే మన కుటుంబంలో అందరూ రారు. మరి మనం ఏం చేస్తాం అక్కడికి ఎళ్ళాల్సొస్తది. ఒక ఫంక్షన్‌కెళ్ళాల్సొస్తది. మరి తప్పదు గదా! కాబట్టి మనం ఎట్లుంటామంటే ఆ చేపలాగానే ఉంటాం. నీళ్ళ నుంచి తీసి బయట పెట్టిన చేపలాగానే ఉంటది మన పరిస్థితి గూడా. అది ఎట్లా అంటే మనం వాళ్ళకు ఎందుకంటే ఆ అవసరాన్ని ఒకటి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఉన్న సమాజంలో గదా! మరి ఎట్లా మరి పోకపోతే ఎట్లెళ్తది? పోవాలే, ఎళ్ళాలి. కాబట్టి మనం మళ్ళీ ఎమ్మటే మనకు మనం ఎరకతోటుండి మళ్ళీ ఇంట్లోకొస్తామండి. అంటే ఈ జీవితం అనేది ఒకానొక ఆధ్యాత్మికంగా మనం అలవాటు పడ్డాంక ప్రాపంచికంగా అట్లనే ఉంటదనేది ఇక్కడ చెప్తుండండి. కాబట్టి మనం ఈ చేపను చూసి ఓహో! ఎప్పుడూ బద్ధకించకుండా నిత్యం నూతనత్వంతో, చైతన్యంతో మనం ఒక తమో గుణంతో ఉండొద్దండి. అందుకనే చెప్తారు గదా! మనకు ఎందుకంటే తమో గుణంతో ఉంటే బద్ధకిస్తామన్నట్టు. అందుకే మనం ఈ ఒకానొక సాత్విక గుణంలోకొస్తేనే 300 జన్మలు దాటే మరి ఈ మార్గానికొచ్చాం. మళ్ళీ గూడా మనం అప్పుడప్పుడు మళ్ళా నిజంగానండి నేను గూడా అంటాను. ఉదయం లేవంగానే ధ్యానం జేసుకోవాలనిపిస్తది. కానీ ఒక్కొక్కసారి లేవాలండి. ఎందుకంటే చూడండి మనలో ఉన్న భగవంతుడు ఆత్మ లేవాలనిపిస్తది. ఈ మనసు ఏం చేస్తది? మాయ చేస్తది. ఏం చేస్తావులే లేవకుంటావులే ఈరోజు ఒక రోజు అంటది. అంటే చూడండి అప్పుడు బద్ధకిస్తాం. అంటే ఇది ఎప్పుడు గూడా మనము బద్ధకించకుండా ఒక చేపలాగా ఆ మత్స్యావతారంలో మనం ఆ చేపను జూసి మనం నేర్చుకోవాలి అన్నది ఈ అవతారం యొక్క లక్షణమండి. అయితే మనమేమనుకున్నామంటే కనీసం చేపలే తింటున్నారు. ఈ ప్రాపంచిక జీవితంలో ఉండి, మరి భగవంతుడే మత్స్యావతారం ఎత్తాడు అని చదువుతున్నారు. మళ్ళీ అవే మన ఆహారంలో తినేస్తున్నారు. ఇది తినొద్దని ఎవరు జెప్పారండి? చెప్పలేదు ఎవ్వరు. మరి ఇలా ఒక సద్గురువు వచ్చిన తర్వాతనే మరి మన ఆహారము సరియైన ఆహారము, శాకాహారము అని చెప్పారండి. కాబట్టి మరి ఇవన్నీ ఒక గురువే చెప్పగలుగుతాడు. ఇప్పుడు గుడికి పోతాం. ఆ గుడికి పోతే అయన్నీ చదివిస్తుంటారు. విష్ణు సహస్రం అన్నీ చదువుతుంటారు. కానీ మరి ఆ బ్రాహ్మణుడు చెప్తారా అండి? చూడండి చెప్పడండి. ఇది చెప్తే అసలు ఇప్పుడు మా ఊర్లో పిరమిడ్ ఉందండి. పిరమిడ్‌లో క్లాస్ అంటే అసలు 100 మంది రావట్లేరండి. ఒక సండే రోజు క్లాస్ పెడితే 50, 60 మంది, 70 మంది వస్తుర్రు. అదే గుడికైతే అసలు 100 మొన్న షిరిడి సాయిబాబాది గురు పౌర్ణమి రోజు 5,000 మంది భోజనానికొచ్చారండి. అంటే ఇక్కడ ఏమంటుంది ఆడ సత్యం కటుగా చెప్తలేరు. ఈ 5 రోజులు తింటూనే ఉన్నారు. ఆ రోజు వెళ్తూనే ఉన్నారు. మరి ఇది గురువయితేనే చెప్తాడండి. మరి ఇలాంటి అంతరార్థాలు తెలుసుకొని మన జీవితంలో మనం మార్పు తెచ్చుకుంటే మనం చాలా చక్కగా ఉంటామండి. మరి రెండవది కూర్మావతారం. మరి కూర్మావతారం అంటే మనం ఏంటిదండి? అది తాబేలు. చూడండి దీన్ని చూడగానే గుర్తొస్తదండి తాబేలు. అది మనకి అందుకే భగవద్గీతలో గూడా చెప్తాడు. మనకు రెండోది అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహః అన్నాడు. ఈళ్ళందరూ గూడా ఎందుకు చెప్తున్నారు? ఇంద్రియ నిగ్రహం చాలా అవసరమండి. మనం ఎందుకంటే మనకు ఆ ఇంద్రియ నిగ్రహం లేనిది మనం ఏమి సాధించలేం. ఒక తాబేలుని చూసి నేర్చుకోవాలి. ఈ కూర్మావతారంలా చూడండి తాబేలు ఏం చేస్తదంటే దాని అవసరాని కోసమే అది ఇప్పుడట. ఎమ్మటే ముడిచేసుకుంటది. దాని డిప్పలోకెళ్ళిపోద్దట. చూడండి అది నిమిషానికి 4 శ్వాసలో, 5 శ్వాసలు తీసుకుంటది. మరది 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు జీవిస్తదండి. మానవుడు మనం మనకు చూడండి డబ్బునైతే ఖర్చు పెట్టాలో తెలుస్తది. ఎక్కువ ఖర్చు పెట్టొద్దని అర్థమైద్ది. కానీ మన ఇంద్రియాలు షె మనం ఖర్చు పెట్టాలన్నది మనకు అర్థం కావట్లే.
మన నోటి ద్వారా గాని, మన కళ్ళ ద్వారా గాని, చెవుల ద్వారా గాని మనం అంతా మనం మనం అనుకుంటున్నాం అసలు ఏది మన ఈ 84,00,000 జీవుల్లో మాట్లాడేది ఒక మానవునికే ఉందండి. ఒక మానవునికే ఉంది అన్న మన సంగతి కూడా తెలవలేదండి. నేను ధ్యానం రాకముందుకు. ఇచ్చాడా మనకు మాట్లాడేది ఇచ్చిండు అంతే. ఇది ఎలా వాడాలి? ఇది శక్తి పోతుంది అన్నది కూడా తెలవదు. చూడండి ఇవి కంటికి కనిపించే ఈ డబ్బులు ఇవైతే తెలుసు. మన సంపదలు పోతుంటే అమ్మో! ఇవి బాధపడతాం. ఇంట్లో కరెంటు ఫ్యాన్ తిరిగిందనుకోండి. ఇప్పుడు ఆ రూమ్ నుంచి వస్తే ఫ్యాన్ తిరిగితే అమ్మో! కరెంట్ బిల్ వస్తదని బంద్ చేస్తాం. అట్లా స్విచ్ బంద్ చేస్తాం. కానీ మనలో ఉన్న ఈ 10 బాహ్యేంద్రియాలు 10 అంతరేంద్రియ మనసు వీటిని ఎలా ఖర్చు పెడుతున్నాం? వీటికి శక్తినిచ్చేది ఏంటిది? ఆత్మ. అసలు ఇది అసలు చూడండి ఆత్మే పరబ్రహ్మం అని పత్రి గారు చెప్పారండి ఫస్ట్‌దే. అసలు అన్నిటికంటే గొప్పది ఆత్మే. మరి ఆత్మ శక్తినిచ్చే ఈ ఇంద్రియాలకు అన్నీ ఇస్తుంటే, మనం శక్తిని ఎలా ఆదా చేసుకోవాలి? ఇది 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 ఎప్పుడూ ఉండే శాశ్వతమైనది. ఇవన్నీ బయట ఉండేటి అన్నిటిని మనం ఇస్తున్న ప్రాధాన్యత. అవి మనతో పాటు వస్తాయా అండి? రావు. కానీ ఆటికే ప్రాముఖ్యత ఇస్తున్నాం. మనకు ఎందుకంటే తెలియలే. మరి ఈ కూర్మావతారంలో మరి ఆ తాబేలుని చూసుకొని చేసుకోవాలి. ఆ భగవద్గీతలో గూడా ఇస్తాడు. తాబేలు చూడండి ఏమంటంటే, యదా సంహారతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాని ఇంద్రియాదేభ్యస్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మరి చూడండి ఆ భగవద్గీతలో మనకు రెండో అధ్యాయంలో 58వ శ్లోకం ఇచ్చిండండి. మరి ఒక తాబేలు ఎలా ఉంటదని. అది తన అవయవాలను అన్ని వైపుల నుంచి గూడా ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో, అదే విధంగా ఒకానొక పురుషుడు గూడా ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనకకు మళ్లించుకోవాలి అని అక్కడ అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారండి మనకు. ఈ యొక్క మరి ఎందుకంటే మనకు ఎందుకంటే దాన్ని చూసుకునే నేర్చుకోండి అని చెప్తారండి. అయితే అప్పుడు అతడు జ్ఞాని స్థిరంగా ఉంటాడండి. ఎవరుంటారండి ఇలా అంటే ఒక ఆత్మ జ్ఞానికే సాధ్యమండి. ఒక యోగి. అలాంటి వాళ్ళు నిజంగా అన్నిట్లలో జోక్యం చేసుకోరండి. వాళ్ళు ఎంత ఉండాలి, ఎలా ఉండాలన్నది ఉంటది. కాబట్టి మనం గూడా ఈ జ్ఞానం సంపాదించుకుంటేనే, ఆత్మ జ్ఞానం సంపాదించుకుంటేనే అలా ఉండగలుగుతాం. లేకపోతే మనకేమైతది శరీరము, మనసు. ఈ మనసు ప్రమేయమే ఎక్కువుంటది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే చూడగాని అన్ని చూస్తూనే ఉంటాం. వినరాని అన్ని వింటూనే ఉంటాం. ఈ నోరుంది గదా అని మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది అది మాట్లాడుతూనే ఉంటాం. శక్తి అంతా కోల్పోతున్నాం. ధ్యానం చేస్తున్నామండి ఇంకా. ధ్యానం చేసి 2 గంటలు, 3 గంటలు, గంట కూర్చొని శక్తి సంపాదించుకుంటున్నాం. మళ్ళీ ఆ శక్తిని చూడండి ఇది అర్థం కావట్లే. వాళ్ళ శక్తిని ఎలా ఖర్చు పెడుతున్నాం? ఒక రంధ్రం పడ్డ కుండ తీసుకుపోతుంటే నీళ్ళన్నీ ఉంటాయండి? ఉండవు. అన్నీ కారిపోతాయి. మరి అట్లనే ఉంది మన పరిస్థితి గూడా. ఇయన్నీ మనకు అర్థమైతే ఓహో! మనం చేసుకున్న మనం తీసుకున్న మన శక్తిని మనం ఎలా ఆదా చేసుకోవాలి అన్నది అప్పుడు అర్థమైద్దండి. ఇప్పుడు బయట చూడండి ఒక రూ. 1,00,000 జీతం వచ్చిందనుకోండి. మరి రూ. 1,00,000 జీతం వచ్చినా అన్నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని నెల వచ్చేసరికి ఇంకా 10,000 ఉంటే అలాంటోళ్ళు ఎలా ఉంటారు? ఒక 20,000 సంపాదించేటోళ్ళే ఉన్నారనుకోండి. ఆళ్ళు 20,000 వాళ్ళు మితంగా ఖర్చు పెట్టుకొని ఇంకా అందులోనే ఇంకా 5,000 మిగిలించుకునేటోళ్ళు గూడా ఉన్నారండి. మరి వీళ్ళెలా ఉంటారు? ఆళ్ళెలా ఉంటారు? చూస్తే ఇది ఉదాహరణ అర్థమైద్దండి. మరి అట్లనే మనం గురువొచ్చిండు, మనకు ధ్యానం చేస్తున్నాము, మనం స్వాధ్యాయం చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాం. కానీ మనకి ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనం చేసిందంతా వేస్ట్ ఖర్చయిపోద్దండి మన శక్తి అంతా గూడా. మరి కాబట్టి ఇక్కడ ఇది ఉభయచర జీవండి. ఇది ఈ తాబేలన్నది నీళ్ళల్లో ఉంటది, బయట ఉంటది. దీన్ని ఉభయచర జీవి అంటారు. కాబట్టి మరి ఈ కూర్మావతారం ద్వారా మనకు ఆ సృష్టికర్త భగవంతుడు మనకి ఇచ్చిన సందేశం ఏందంటే, మీరు గూడా మీ అదెలా ముడుచుకొని డిప్పలోకెళ్ళిపోతదో, మీరు గూడా ఆ ఇంద్రియాల పట్ల మంచిగా అవసరం ఉన్నంతనే వాడుకొని, అవసరం మేర అందుకే పత్రి సార్ అన్నది, "కళ్ళు మూసుకోండి, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి." ఆ కరోనా వచ్చే ముందు చూడండి ఆయనకెందుకంటే సత్యం తెలుసు కాబట్టి చెప్పిండు. ఇక మీరు పరుగులు తీస్తారు, ఇంకా పరుగులు ఎక్కడికి, ఈ టైం వచ్చింది మీకిప్పుడు. అది నేర్చుకున్నోళ్ళమైతే బోర్ లేకుండా ఇంట్లో ఉన్నామండి. నేను గమనించానండి మా బంధువులని గిన. అసలు ఆళ్ళకి బయటికెళ్ళలేకపోతే అసలు ససేమిరా అసలు పిచ్చెక్కుతుందంటుర్రు. ఎందుకు? ఆళ్ళెన్నడు కళ్ళు మూసుకునేది తెలవదాళ్ళకు. ఒక ఆడ కూర్చునేది తెలవదు. ఎంతసేపు ఈ మనసు ఏది బయట సినిమా చూసి రావటం, బయట ఫుడ్ తినటం, మంచిగా ఎంజాయ్ చేయటం అలవాటు పడ్డరు. ఒకేసారి బయటికెళ్ళొద్దనేసరికి
వాళ్ళు అసలు మా మా బంధువే అండి. మా మరదలన్నది. వామ్మో! ఇంక కొద్ది రోజులుంటే నేనేమైపోతునో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇట్లా ఇంట్లో కూర్చుంటే అని చెప్పిందండి. నాకనిపించింది ఏంది మరి నాకసలు గింత ఏమనిపియలేదండి. ఇంకా ఏమన్నా మనకింక ఏందంటే ఏ ఫంక్షన్ రాక, ఏది రాక నాకది ఇదే చాలా టైమంతా మంచిగా జూమ్‌లొచ్చినాయి. చక్కగా జూమ్‌లల్ల అట్లా ఇంటున్నాము. మన స్వాధ్యాయం మనం జేసుకుంటున్నాం. మన ధ్యానం మనం జేసుకుంటున్నాం. మనకింక డిస్టర్బ్ లేదు. అంటే ఇక్కడ ఎట్లా ఉన్నామంటే చూడండి, ఒక సద్గురువు వచ్చి మనకు ఈ జ్ఞానం చెప్పిన తర్వాత అందుకే ఈ కూర్చో అని కూర్చునేది నేర్చుకున్నాం. అట్లా అప్పుడు ఎందుకంటే మనకొక ఇంద్రియ నిగ్రహం కొంచెం వచ్చిందండి. కాకపోతే మనం ఏం పూర్తిగా నేను అనుకుంటా జ్ఞానులం కాలేదు గానీ, ఆ కొంత వచ్చింది కాబట్టి మనకేమి మనసు మనకేమి ఎక్కడికో పరుగులిడాలనేది లేదు. కాబట్టి మరి ఈ మత్స్యావతారం అన్నది ఇంద్రియ నిగ్రహం గురించి ముఖ్యంగా నేర్చుకోవాలన్నది ఇక్కడ అర్థమైందండి. మరి మూడవది వరావతారం. వరావతారంలో ఏం జెప్తారంటే, వరాహం అంటే ఇక్కడేందంటే అది పంది అండి. ఈ ఈ వరావతారంలో మనకు ఏం జెప్తారంటే కొమ్ముల మీద భూమిని ఆ సముద్రంలో నుంచి మునగకుండా కాపాడేటట్టు చూపిస్తారండి. అంటే ఈడ మనమేం నేర్చుకోవాలంటే, మన చుట్టూ అజ్ఞానులు గూడా ఉంటారండి. మనం ఒక్కలమే అంటే అందరు ధ్యానానికి రావాలని ఏం లేదు. మన మన సమాజంలో గాని, మన మన ఇంట్లో గాని. అప్పుడు మనం వాళ్ళ అజ్ఞానం అందరి అజ్ఞానాన్ని గూడా మనం గూడా మరి ఎందుకంటే ఎట్లా అనుకునేది ఏం లేదు. మొయ్యాలె. ఎందుకంటే మనం ఏం చేస్తాం మన భార్యొస్తే భర్త రాదు. భర్తొస్తే భార్య రారు. పిల్లలు రారు. మరి రారు. మనం ఎందుకు మనం గూడా వాళ్ళని గూడా మనమే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే జ్ఞానం ఇప్పుడు అంటారు గదా! జ్ఞానం ఉన్నవాళ్ళే జ్ఞానం లేని వాళ్ళ అజ్ఞానులతోటి ఎలా ఉండాలనో మనకే అర్థమైద్దండి. కాబట్టి మరి ఇక్కడ మనమే వాళ్ళ అజ్ఞానాన్ని మొయ్యాలి. మరి ఇక్కడ ఎందుకంటే మరి ఈ కూర్మావతారంలో అలా భూమిని మోసినట్టుగా మనకు చూపిస్తారట. కాబట్టి ఈ జలచరాలు గాని, ఉపచరాలు గాని, భూచరాలు గాని అన్నీ దైవ స్వరూపమే అన్నది మనం తెలుసుకోవాలండి ఇక్కడ. జలచరాలైనా, భూచరాలైనా దైవ స్వరూపమే. మరి ఎందుకంటే ఈ వరాహము అనేది మరి భూచర జీవి. మరి భూమి మీద నివసిస్తుంది. కాబట్టి ఇది ఇవల్దాక నేర్చుకున్నది అది ఫస్ట్‌ది జలచరము, రెండవదేమో ఉభయచర జీవి. ఇదేమో ఇది భూమి మీద ఉండేదండి ఇది. కాబట్టి ఏదైనా భూమి మీద ఉండేదైనా, జలచరాలైనా ఏదైనా అన్నీ దైవ స్వరూపాలే అని ఇక్కడ మనం దాని ఈ యొక్క ఆ పందిని అదేం చేసాడంటే భూమిని ఇట్లా మోసినట్టుగా చూపిస్తారండి. కాబట్టి మనం దాన్ని చూసి మనం నేర్చుకోవాలండి. ఇంక పోతే నాలుగవది నరసింహావతారం. మరి నరసింహావతారం అంటే ఇక్కడ చూడండి ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశపుడు మనకు తెలుసు. ఆహ్, ఆ అవతారంలో మనకు ఆ నరసింహావతారం ఎత్తి మరి ఆ హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడు. ఈ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి గూడా నారాయణ, నారాయణ, నారాయణ అనేది చూడండి ఆయన అంటుండేది. ఈయన తండ్రికి ఇష్టం ఉండకపోయేది. మరి ఆయన ఎన్ని బాధలు పెట్టినా మరి ఎక్కడ ఎక్కడుండు చెప్పు నీ నారాయణ ఎక్కడుండంటే, ఇక్కడే ఉండు ఈ స్తంభంలోనే ఉన్నాడు అని మరి ఆ యొక్క నరసింహావతారంలో వచ్చి మరి చూడండి ఆ హిరణ్యకశపుడిని మనకు చీల్చి చెండాడాడు. అంటే చూడండి ఇప్పుడు తండ్రి ఏమో శివుడు. మరి నరసింహావతారంలో ఎలా చీల్చి చెండాడు? మరి ఇతరుల్లో ఉన్న అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి. తొలగించాలి. మనం జ్ఞానవంతుల్ని చేయాలి. ఇక్కడ నేర్చుకునేదేంటంటే, ఇతరులలో ఉన్న మనం గూడా ఈ సమాజంలో ఇప్పుడు గురువొచ్చినంకనే మనం ఆహారం అందరికి చెప్పమన్నాడు గదా! మరి మాంసాహారం తినకండి. అది రాక్షసాహారము. మాంసాహారం తింటే రాక్షసాహారము. మనకొచ్చిన కష్టాలకు, నష్టాలన్నిటికి కారణం ఏందంటే హింసే. హింస వల్లనే మనకొస్తుంది. మరి చెప్పాలి మనం గూడా. మనం గూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాము. తెలుసుకున్నది అందరికి జెప్పాలి. అందరి అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరిని గూడా మనం జ్ఞానవంతులుగా చెయ్యాలి. ఇక్కడ మరి ఆ హిరణ్యకశపుడు చూడండి మరి ఆ అజ్ఞానంతో ఉండే కొడుకునే ఎన్ని తిప్పలు ఆయన పాములతో కరిపిస్తాడు. ఏనుగులతో తొక్కిస్తాడు. ఎన్నో హింస పెట్టిండు. ఆయన ఎందుకంటే నువ్వు నారాయణ, నారాయణ అంటున్నావు నువ్వు శివునిగా అని. ఎన్ని తిప్పలు పెట్టినా, బాధలు పెట్టినా మరి ప్రహ్లాదుడి భక్తి చూడండి ఎంత గొప్పది. మరి ఆయన పుట్టినప్పటి నుంచే ఆయన స్మరణ భక్తి. అందుకే అంటారు కదా! స్మరణ భక్తిలో ఎవరయ్యా అంటే ఈయన ప్రహ్లాదుడండి. మరి అలాంటాయనను అప్పుడు నువ్వు ఏడి నీ నారాయణ అంటే మరి ఆ నరసింహావతారంలో ఆ స్తంభం నుంచే వచ్చి హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడినది.
కాబట్టి జ్ఞానవంతులు ఉన్నప్పుడు అజ్ఞానవంతులని చీల్చి చెండాడుతున్నది ఇక్కడ మనం నేర్చుకుంటామండి. ఇంకొకటి పోతే ఐదవది వామనావతారం. చూడండి ఇక్కడ వామనావతారంలో మనం ఎవరు తెలుస్తది? బలిచక్రవర్తి. చూడండి 3 అడుగులు ఆయన వచ్చి అడుగుతాడు వామనుడు. 3 అడుగులే గదా! ఆయన ఏందంటే అసలు బలిచక్రవర్తి గొప్ప రాజు. అన్ని యజ్ఞం జేసి, యజ్ఞయాగాలు జేసి అందరికి దాన ధర్మాలిస్తుండు. అప్పుడు వామనావతారంలో వామనుడెవరు? సాక్షాత్ ఆ విష్ణు భగవానుడే గదా! ఆయనొచ్చి అడుగుతాడు. చిన్న అబ్బాయిలాగా వచ్చి నాకు 3 అడుగులు ఇయ్యవా అని అడుగుతాడు. అంటే 3 అడుగులు ఇయ్యవా అంటే ఈయనేమంటాడు? ఇస్తా అంటాడు. చూడండి 3 అడుగులే గదా! అని. అప్పుడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడండి. శుక్రాచార్యునికి తెలుసు. వచ్చేవాడు ఎవరనేది ఆయనకు తెలిసింది. తెలిసి ఎమ్మటే ఈయననంటాడు బలిచక్రవర్తిని అడుగుతాడు. "వద్దొద్దు ఎవరనుకుంటున్నావు నువ్వు 3 అడుగులు వచ్చేవాడు ఎవరనుకుంటున్నావు? ఆ విష్ణుమూర్తి వస్తున్నాడు, అడుగుతున్నాడు" అంటాడు. అయినా గాని బలిచక్రవర్తి వెనకకు పోలేదండి. తెలిసినా నేను ఆ విష్ణుమూర్తే నా దగ్గరికొచ్చి అడిగితే నేను చూడండి చెయ్యి పైన ఉండి నా చెయ్యి పైన ఉంటుంది అంటే ఇంతకంటే నాకు అదృష్ట భాగ్యం. ఏంటిది అని ఒప్పుకుంటాడండి. మరి ఆయన 3 అడుగులు ఇచ్చినప్పుడు ఒక అడుగు ఎక్కడ పెడతాడు? ఒక అడుగు భూమి మీద పెడతాడు. ఒక అడుగు ఆకాశం మీద పెడతాడు. ఇంకో అడుగు నెత్తి మీద పెడతాడు. ఆయన నా తలకాయ మీద పెట్టంటాడు. అంటే ఇక్కడ మన దీని అంతరార్థం ఏందంటే మనము సహస్రార స్థితికి వెళ్ళాలి. చూడండి ఇది మనం జ్ఞానవంతులమయ్యి మనం గూడా ఆ యొక్క సహస్రార స్థితికి వెళ్ళాలన్నది ఇక్కడ నేర్చుకోవాలి. ఆ వామనావతారంలో. మనం మామూలుగానైతే ఏంది ఈ 3 అడుగులు ఇలా పెట్టి, అలా పెట్టిన అయన్నీ కథలతో ఇట్లా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అది గాదు. మన ఆధ్యాత్మికంగా మనకు ఆళ్ళు చెప్పిందేందంటే, మన శరీర స్థితిని పోగొట్టుకున్నాం. ఇక్కడ భూమి మీద పోయిన శరీర స్థితి పోయింది. మనోస్థితి పోయింది. ఇక్కడ ఆయన తల మీద పెట్టినంటే, అప్పుడు ఆయన ఆత్మ స్థితిలో ఈ ఈ బలిచక్రవర్తి ఆత్మజ్ఞానం వచ్చిందండి. ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందిండు. అప్పుడు ఆయన విష్ణు భగవానుడు ఆయన మెచ్చుకొని, "నువ్వు కింది లోకాల్లో పరిపాలించవని" అప్పుడు ఆయనకిస్తాడన్నట్టు. అంటే మరి చూడండి మరెంత అది మనం గూడా అందరం గూడా మీరు గూడా ఈ శరీరం అనే మనం బతుకుతున్నాం. ఈ శరీరాన్ని, ఈ మనోస్థితిని దాటి మీరు గూడా ఆత్మజ్ఞానులుగా విలసిల్లండి అని ఈ యొక్క వామనావతారం యొక్క అంతరార్థం అండి. అంటే మనకి గురువొచ్చినంకనే తెలుసు. మానవుడంటే ఎవరి శరీరమనే అనుకున్నాం. ఇందులో శరీరము, మనసు అనేది మనకర్థం గాలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే శరీర స్థితిని దాటాలే, మనోస్థితిని దాటాలే, మరి ఎప్పుడైతే తమో గుణము, రజో గుణము, సాత్విక గుణంలోకొచ్చామో, మరి ఈ సాత్విక గుణంలో ఉండి ఇయన్నీ అర్థం చేసుకొని, మనం గూడా మెల్లమెల్లగా ఆత్మజ్ఞానులుగా విలసిల్లినప్పుడే మనం ఆళ్ళు చెప్పిన దానికి మనకు అర్థమైద్దండి. మరి ఎంతసేపు ఈ భూమి మీదకొచ్చామంటే తినటం, తాగటం, ఎంజాయ్ చేయటానికి అని గాదు మానవ జన్మ. మళ్ళీ ఇయన్నీ ఎవరికి? ఈ 84,00,000 జీవులు భూమి మీద ఉన్నాయి. వాటికి గాదు. అవి ఏం జేయాలనో అవి అలానే చేస్తున్నాయి. మానవ జన్మే మరి చూడండి 5 తత్వాలు మన పాంచభౌతికమైన శరీరం ఇది. మనకే బుద్ధిజీవి. మానవుడు బుద్ధిజీవి. మరెందుకు? ఇప్పుడు మానవుడిని అంటారండి ఎలా మాట "నీకు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా?" అంటారు. అదే ఒక జంతువును అంటారా? అనం. జంతువుని చూడండి దాన్ని ఒక దెబ్బేసి పని చేపిస్తాం. దానికి బుద్ధి, జ్ఞానం ఉందని అనం. అంటే మనం చూడండి మన మానవ జన్మ గొప్పది. ఎన్నో జన్మలు ఎత్తి మానవ జన్మలోకొచ్చినంకనే మనం ఇలాంటివి నేర్చుకుంటామండి. కాబట్టి మరి అక్కడ జ్ఞానాన్ని పొందితేనే మనలో ఉన్న రాక్షసత్వాన్ని తొలగించుకోవాలి. ముందు రాక్షసత్వం నుంచి మానవత్వానికొస్తాం. మానవత్వం నుంచి దైవత్వానికొస్తాం. అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనం గూడా ఒక దైవంలాగా కావాలండి. ఇంకా పోతే ఆరోది పరశురామ అవతారం. అవతారం అంటే చూడండి మరి ఇక్కడ ఏం నేర్చుకోవాలి? మరి ఇక్కడ పరశురామ అవతారంలో పరశురాముడు ఆ కాలంలో ఏం చేసిండంటే, ఆ రాజులందరికీ అహంకారం ఉంటే, రాజులందరిని నరికేసాడటండి. చూడండి మరి ఆయన ఎందుకు విర్రవీగే రాజులందరిని కూడా నరికేశాడు. మరి మానవుల్లో ఇక్కడ ఎవరైతే అహంకారం ఉంటదో, మరి ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి. మరి అహంకారం అనేది తొలగించుకోకపోతే ఉపనిషత్తుల్లో చెప్తది. ఎందుకంటే అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు. ఇది ఎప్పుడు మనం గాదండి. గొప్పగా మనకు ముందున్న వాళ్ళందరూ మహానుభావులందరూ జెప్తారు. అహంకారం ఉన్నవానికి ఆత్మజ్ఞానం అబ్బదు
అని చెప్తున్నారండి. కాబట్టి మనం ఇది పరశురామ అవతారంలో ఆయన రాజులందరి అహంకారం ఉండి విర్రవీగే వాళ్ళందరినీ నరికేసిండాయన. అంటే నరికేయడం అంటే మనం ఇప్పుడు ఎవరిని మనమేం నరికేయం. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నోళ్ళను మనం నరికేయడం అంటే ఆళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని ఆళ్ళలో ఉన్న అహంకారాన్ని తీసేయాలి. నరకటం అంటే మనం ఏం గొడ్డలి ఏమన్నా పట్టుకొని నరుకుతలేం. అంటే మనం చెప్పాలండి. ఇప్పుడు మనం ఎలా చెప్తున్నాం? జ్ఞానంతోటి మార్పు తేవాలి. ఓహో! ఇప్పుడు నేను దేహం అన్న అహంకారం అసలు ఎన్ని ప్రాపంచికంగానేమో డబ్బున్న అహంకారం, నేను అందంగా ఉన్న అహంకారం ఎన్నో ఉంటాయండి. అష్టమదాలు. వశిష్ఠుల వారు చెప్తారు గదా! అష్టమదాలుంటాయి మనలో. కాబట్టి నీ కులం అమ్మో! నేను నేను పలానా కులం అంటే కొంతమందికి ఇష్టం. ఈ కులాహంకారం, మతం ఎందుకంటే విద్య ఇంకా ఈ 3 డేంజరస్ అంటాడు. ఎందుకంటే చూడండి అందము, రూపాహంకారము, విద్యాహంకారము, మరి ధనం. ఎక్కువగా ఎవరైనా ఇప్పుడు బాగా ధనం ఉన్నప్పుడు ఉంటది. అహంకారం వస్తది. మరి ఎక్కువ చదువులు చదివినప్పుడు ప్రాపంచికంగానైతే అహంకారం ఉంటది. అదే ఆధ్యాత్మికంగా జ్ఞానం ఎక్కువ సంపాదించుకున్న కొద్దీ మనం ఏమైతాం వినయం పెరుగుతది. వినయం ఉంటేనే మనం ఎదుగుతామండి ఆధ్యాత్మికంగా. అహంకారం పోతే వినయం సంపాదించుకోవాలి. కాబట్టి అస్సలు అహంకారం ఉంటే జారి పడతామండి. ఎంత పైకెక్కినా మనం గాంక అహంకారం వస్తే ఒకేసారి కింద పడిపోతాం. కాబట్టి ఈ ఉపనిషత్తుల్నే చెప్తుంటాయి. అహంకారం ఉన్న వారికి ఆత్మజ్ఞానం అబ్బదని. మరి ఈ పరశురామ అవతారంలో మనం అహంకారాన్ని తొలగించుకోవాలి. మన పక్క వాళ్ళందరిది గూడా అహంకారాన్ని మనం తొలగించడానికి ప్రయత్నం జేయాలి. ఇకపోతే ఏడవది రామావతారం అండి. చూడండి ఇక్కడ రామావతారం అంటే చాలా వరకు మనకు తెలుసు. ఎందుకంటే ఆయన రాముడు దేవుడు మరి ఎలా అయిండు. రామావతారం అంతా గూడా ఆయన నిజంగా చెప్పాలంటే ధర్మాన్ని కాపాడిండండి. మనం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలయినా గాని ప్రతి ఊళ్ళో ఒక రామాలయం ఉంటదండి. ఏ ఊళ్ళోనైనా రామాలయం ఉంటది. చూడండి మరి రాముడు ఎంత గొప్పవాడైతే మరి ప్రతి ఊళ్ళో రామాలయం ఉండి ప్రతి సంవత్సరానికోసారి శ్రీరామనవమి చేస్తారు. మరి చూసాడు రాముడు ఎందుకు గొప్పవాడయ్యిండు? రామావతారంలో అసలు ఎంత ధర్మాన్ని ఆయన చూడండి ఎంత ధర్మాని కోసం ఆయన జీవితం మొత్తం త్యాగం చేసినట్టు ఉంది. ఆయన రామావతారంలో. మరి మనం గూడా ఆ రామావతారంలో ఎంతసేపు మనం రాముని ఫోటో పెట్టుకొని దండం పెడుతున్నాం. రాముని ఫోటో దండం పెట్టుకుంటే ఈ సంవత్సరాలు గాదు, ఈ జన్మ గాదు, ఎన్ని జన్మలు పెట్టినా రాముడు రాముడే, మనం మనమే. భక్తుడిగా గాదండి, శిష్యుడిగా గావాలి. ఇప్పుడు మన గురువు చెప్పిందేందంటే ఇక్కడ భక్తుడు శిష్యుడైనప్పుడు ఆచరిస్తాం. భక్తుడన్నప్పుడు ఆరాధిస్తాం. ఎంతసేపు ప్రసాదాలు పెట్టాలి, కొబ్బరికాయలు కొట్టడం, ఎంతసేపు ఆరాధిస్తున్నాం. కానీ ఆరాధన ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేంటుంటాం, ఇప్పుడు మనం ప్రతీది గూడా ఈ ఆచరించాలి. ఓహో! రాముడు గుణాలేంటి? మరి రాముడిని మనం గూడా రాముడిలాగా కావచ్చు. రాముడు నిర్గుణుడు. ధర్మాచరణ పత్రిసారి అంటాడు. నిజంగా అసలు యోగం అంటే అసలు నిజంగా ధర్మాచరణే. ఫస్ట్ ధర్మాచరణ కరెక్ట్ ఉంటేనే సత్యం అవగతం అయిద్దండి. మనం ధర్మాలనే జీవించింది ఆ భగవంతుడు మనకు ఎలా దొరుకుతాడు? అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంది ఏం చేస్తారంటే కోరికలు తీరటానికి, తీరటానికి వస్తుర్రు ధ్యానానికి. మరి నువ్వు ఆయన కోరికల కోసమా? భగవంతుడు చూడడా మనను? ఫస్ట్ ప్రాపంచిక ధర్మాలు మనకు నవవిధ ధర్మాలు ఇచ్చిండు గదా! మరి ఆ ధర్మాలన్నిట్లో మనం ఎంత ఉన్నాం? మరి రాముడు ఎందుకు గొప్పవాడయిండు? అందుకే ఈరోజు చూడండి అసలు రామ లక్ష్మణులు చూడండి ఎవరైనా అన్నలు గనక పెద్దవాళ్ళు ఎంత మంచిగా ఉంటే, అబ్బా! ఆళ్ళెంత మంచిగాళ్ళు అన్న రామలక్ష్మణుల్లాగా ఉన్నారు అంటారు. తండ్రి మాట జవదాటడు. ఇప్పుడు పితృవాక్య పరిపాలకుడు రాముడు. మరి ఆనాటికి, ఈనాటికి ఎప్పటికైనా ఎవరైనా పితృవాక్య పరిపాలకుడు ఒకటే బాణం, ఒకటే భార్య, ఒకటే పత్ని. వేరే వాళ్ళంటారు ఎవరు చెడ్డవంటమ్మా ఆయన రాముడే అంటారండి. మరంటే అంత ఆషామాషి కదండీ. రాముని గుణాలు, రాముని అన్నీ మనం ఏ మాత్రమన్నా కొంచెమన్నా మనం అయన్నీ గూడా పాటిస్తే మరి మనం గూడా అయితామండి. అదే రావణాసురుడు గూడా 4 వేదాలు చదివాడు. మరి ఆయన పరమ జ్ఞాని, పరమ ధ్యాని. ఆయన ఒక్క చిన్న కామంతోటి ఆయన పడిపోయిండు. అంటే ఇప్పుడు రాముడట ఎంత గొప్పవాడండి. ఇక్కడ ఇంకొకటి గూడా రాముని దగ్గర నేర్చుకోండి. శత్రువులను, మిత్రులను సమానంగా చూస్తాడండి. ఎవరికి సాధ్యమండి ఇది? ఆత్మస్థితిలో ఇలాంటి వాళ్ళకే సాధ్యమండి. అలా వాళ్ళ అమ్మ అన్నదట గదండీ! యుద్ధం అయిపోయినంక రా కంస కంసలదేవి రావణ్ణి చంపావా అని అడిగిందటండి రాముడిని.
అసలు రాముడు ఏమంటే, అమ్మా నేను రాముడిని చెప్పడం కాదు, రాముడు నేల కూలాడు, గొప్ప జ్ఞాని. చూడండి ఆయన ఎట్లా చెప్పిండు, గొప్ప జ్ఞాని, గొప్ప ధ్యాని, గొప్ప పరమ భక్తుడు అయినటువంటి రావణాసురుడు నేల కొరిగాడమ్మా. నాకసలు ఇలాంటివి ఇన్నప్పుడు మనమైతే అమ్మో! మనం కొంచెం ఏదన్నా గొప్పగా వేరే వాళ్ళకంటే మనం ఏదంటే అమ్మో! నేను బాగా వచ్చు నాకు. నేను బాగా ధ్యానం చేసినా, నేను బాగా చెప్తున్నా. అన్నీ నాకే తెలుసు అని మనం ఎంత విర్రవీగుతాం. మరి రాముడు చూడండి అంత శత్రువును గూడా అయినా గూడా నేను చంపాను అన్న మాట గూడా అతని నోటి వెంట రాలేదటండి. అంటే మనం అనుకుంటాం సమత్వం యోగ ఉచ్యతే. మరి ఎవరైతే శత్రువులను, మిత్రులను మరి సమానంగా చూస్తారంటే ఇదండి. శత్రువును గూడా అంత గొప్పగా చెప్పిండన్నట్టు. అతడు గూడా గొప్ప, ఎందుకంటే పరమ ధ్యాని, అసలు మరి రావణాసురుడు గూడా 4 వేదాలు చదివాడండి. మరి ఆయన ధ్యానం చేశాడు. శివభక్తుడు. మరి ఆయనకు వరం ఇచ్చిండు శివుడే. ఇన్ని ఉండి గూడా మరి చిన్న కామం. అందుకే అంటారు మనల్ని మనసుకున్న అరిషడ్ వర్గాలలో మితిమీరిన కోరిక ఉండొద్దండి. ఆ మితిమీరిన కోరిక ఆయన పతనం అయింది. మరి మనం గూడా ఇప్పుడు ధ్యానం చేస్తున్నామండి. మరి ఈ రామావతారంలో మనం ఏం నేర్చుకోవాలి? మనం గూడా మన సాధన మనది ఏందంటే మనం ఏది కోరికలకు ఉండొద్దండి. మనం చేసేది మనం భగవంతుడిని పొందాలన్నదే ఉండాలి. మరి అలాంటిది గొప్పది. కానీ కోరికల మీద పెట్టుకుంటే శక్తి కోల్పోతాం. మరి మన మన ఆహారం, కొంతమంది ఏమంటారంటే, శాకాహారం లేకుంటే ఏంది? మేము ధ్యానం చేస్తాం ఏంది అంటారు. నువ్వు మాంసాహారం తింటే రాక్షసాహారం. ఇంక నీకు గుణాలేడ మారతాయి. ఇప్పుడు రావణాసురుడినే చూసుకోవాలి. ధ్యానం చేసిండు. చేస్తేంది? మనము అందుకే అంటారసలు నువ్వు పత్రిసారి ఏం చెప్పిండు, "నువ్వు ధ్యానం చేయకున్నా ఏం నువ్వు కనీసం శాకాహారిలన్నా ఉండు" అనేది. కాబట్టి మరి చూడండి మరి రామావతారంలో మరి ఎంత గొప్ప రాముని యొక్క గొప్పది అన్నీ గూడా తెలుసుకోవాలండి. రాముడట ఆంజనేయ స్వామి ఫస్ట్ సీతాదేవి దగ్గరికి పోయి వచ్చినప్పుడు ఆళ్ళు శివభక్తులు అని చెప్పాడటండి. వాళ్ళు గూడా శివభక్తులు అది అనంగానే ఎమ్మటే రాముడు తన బాణాన్ని నేలకి ఉరిగేశాడండి. ఎందుకంటే వాళ్ళు శివభక్తులైతే అలాంటోళ్ళ మీద యుద్ధం చేయగూడదు అనుకున్నాడటండి. ధ్యానులు అని. వాళ్ళు గూడా ధ్యానులు, శివభక్తులు అంటే ఎమ్మటే మళ్ళీ అన్నాడటండి. ఆయన సంజీవుడు చెప్పినట్టు సంజీవుడు. ఆళ్ళు ఆహారం విషయంలో మాంసాహారమే తింటారు అన్నారట. ఎమ్మటే బాణం పట్టుకుంటారు. అంటే చూడండి ఎంతటి గొప్పవారైనా మరి హింస అనేది మాంసాహారం తిన్నారంటే వాళ్ళను పతనం చేయవలసిందే. ఎమ్మటే రాముడు ఎమ్మటే బాణం పట్టుకున్నాడండి. అంటే చూడండి మరి ఎంత ఆయన ఎంత అవతలి వ్యక్తి మరి మంచి ఒక బ ఒక భక్తుడు, ఒక ధ్యాని అంటే మనం మనం ఎంతసేపు ఉన్నా అతను వద్దనుకున్నాడు. మళ్ళీ ఎమ్మటే అతడు మాంసాహారి అంటే యుద్ధం చేయవలసిందే అండి. కాబట్టి మరి ఇక్కడ రావణుడు కూడా మరి ఎందుకు ఆ రావణుని యొక్క పతనం అయిపోయిందంటే అన్నీ ఉన్నా గాని హింస మరి ఆ చిన్న కోరిక కామంతోటే మరి అలా అయిండండి. కాబట్టి ధర్మాన్ని గెలిపించిండండి. అందుకే ఇక్కడ రావణుని సంహారం గూడా అతను ఎదుటి మనిషిని బట్టి ఉంటదండి. అతనిలో అన్నీ ఉన్నాయి గాబట్టి మరి ఆ ధర్మయుద్ధం. మరి రాముడు చూడండి మరి నువ్వు పట్టాభిషేకం రేపు అనంగానే గాని అడవికి పో అనంగానే ఆయనకి ఏమాత్రం బాధపడకుండా ఓకే. తండ్రి పితృవాక్య పరిపాలకుడు ఎమ్మటే ఎళ్ళిపోయాడు. అదే మనమైతే ఉండలేం. అంటే ఇక్కడ ఏందంటే ఆయన అరణ్యానికి పోయి 14 సంవత్సరాలు మరి ఆ రావణుని యొక్క కావాలి అంటే అన్ని రోజులు ఆయన సాధన చేసి గొప్ప శక్తిని సంపాదించుకుంటేనే అలా జరిగిందండి. వశిష్ఠ వారు పెట్టిన ముహూర్తం అలాంటిది. మనం ఇక్కడ పట్టాభిషేకం అనుకుంటే అక్కడ అడవికి పోవడం జరిగింది. కాబట్టి రాముడిని ప్రతి అడుగున గూడా మరి ధర్మాన్ని ఆచరించిండు. కాబట్టి మనం గూడా ఆ ధర్మాన్ని ఆచరించాలి. మరి శత్రువులను, మిత్రులను అందరిని సమంగా జూడాలి అనేది మరి మనం జూసి ఆ రాముడిని జూసి మనం గూడా మారాలండి. మనలో గుణాలను మార్చుకుంటే మనం ఎదుగుతాం. ఊకనే ఫోటోకి దండం పెడితే మన గుణాలు మారతాయని మారవు. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి గూడా చెప్తారు గదా! గుణము కుదురనేని ఘనయోగి తానవును. కాళికాంబ హంస కాళికాంబ అంటాడు. గుణం కుదిరితేనే. ఏ గుణం కుదిరాలే? ఒకానొక తమో గుణం నుంచి ఒకానొక రజోగుణం నుంచి ఒక సాత్విక గుణం, సాత్విక గుణం నుంచి ని శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణం. మరి అలా రావాలండి. మరి ఆంజనేయ స్వామిని మనం ఏమనుకుంటాం శుద్ధ సాత్విక గుణం. మరి ఆంజనేయ స్వామి లాస్ట్‌కు ఆత్మజ్ఞానం
పొందలేదు. ఇంకా రాముడు నా హృదయంలో ఉన్నాడు అనుకుంటాడు. శరీర స్థితిలో ఉన్నప్పుడు నేను బంటుని అనుకుంటాడు. మనోస్థితిలో ఉన్నప్పుడు నేను నా హృదయంలో అనుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు లాస్ట్ చెప్తాడు ఆత్మజ్ఞానం, అప్పుడు నేను నువ్వు ఒకటే అని తెలుసుకుంటాడండి. కాబట్టి మనం కూడా మరి ఆ రామావతారంలో మరి రాముడి యొక్క గుణాలు మరి ఇవన్నీ తెలుసుకొని మార్చుకుంటే మనం కూడా ఆ యొక్క రాముడిలాగా మనం కూడా అయితామండి. కాబట్టి రామావతారం లక్ష్యం అది. ఇంకా పోతే కృష్ణావతారం. కృష్ణావతారం అంటే మనకి ఇప్పుడు చాలా వరకు మనకు తెలుసండి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు ఏం చేసిండు? ఈ ద్వాపర యుగం. ఆ రామావతారం త్రేతాయుగం. త్రేతాయుగంలో రాముడు. ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడు మొత్తం గూడా చూడండి అధర్మంగా వ్యవహరించే వారినందరిని గూడా సంహరింపజేశాడు. అందుకే అంటాడు కదా! యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే మనకు ధర్మం క్షీణిస్తదో, అధర్మం పెక్కుమీరుతదో అప్పుడు నేనొస్తాను అంటాడు. నేనంటే ఎవరు? ఇక్కడ మనకి ఆ సృష్టికర్త అండి. ఎప్పుడు పంపిస్తాడు ఆయన. ఎప్పుడు మనకు అధర్మం ఇక్కడ పెక్కుమీరితే వస్తూనే ఉంటారు. కాబట్టి మరి ఆ కృష్ణావతారం శ్రీకృష్ణుడు ఏం చేసిండు? ఎవరైతే అధర్మాల ఉన్నారో ఆళ్ళందరినీ హతం చేసిండు. చూడండి ఇక్కడ ధర్మం కూడా యుగాన్ని బట్టి ఉంటదండి. అదే త్రేతాయుగంలో అయితేనో రావణుడికి అంత ధ్యానం చేసి అన్ని ఉన్నాయి కాబట్టి ఆయనకు అక్కడ అట్లా జరిగింది. ఈ ఇక్కడ వేరే భీష్ముడు అడుగుతాడండి. శ్రీకృష్ణుని అడుగుతాడు యుద్ధం అయిపోయినాక, కృష్ణ అంతా యుద్ధం అంతా ధర్మంగా జరిగిందా అంటాడు. అప్పుడు అంటాడు కృష్ణుడు, తాతగారు మీకు తెలియంది ఏముంది? ఎదుటి మనిషిని బట్టి ఉంటది. కాబట్టి మరి ఇక్కడ పాండవులు కౌరవులు, ఆ కౌరవులు పాండవులకు కనీసం 5 ఊళ్ళని ఇవ్వమన్నా నేను సూది మోపెరుని కూడా ఇయ్యనన్నాడు. మరి 5 ఊళ్ళని కూడా నేను ఇయ్యనంటే మరి అక్కడ వాళ్ళు ఎంత అధర్మంగా ఉన్నారండి. కాబట్టి మరి అలాంటి వాళ్ళను అందరూ పట్టుకపోయారండి. మరి అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే వ్యూహంలోకి వెళ్ళడం వరకే తెలుసుకున్నాడు. రావడం తెలియలేదు. అంటే అక్కడ అభిమన్యుని కోసం ఇంకొక అవతారం ఎత్తాలి. మరి అలాగే ద్రోణుడి కొడుకు మీద కూడా ప్రేమ ఎక్కువండి. కాబట్టి ధర్మరాజు చెప్పమన్నాడు. మరి శ్రీకృష్ణుడు కూడా అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతః అన్నాడండి. కాబట్టి గట్టిగా అనక కుంజరహ అన్నాడండి. అనంగానే ఎమ్మటే ఏమైంది? అక్కడ ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. అతనికి కొడుకు మీద ఎక్కువ ప్రేమ అండి ద్రోణాచార్యుడికి. కాబట్టి ఈ కొన్ని కొన్ని ఏం చేసిండు ఆయన? ధర్మాన్ని గెలిపియడానికి అధర్మాన్ని కూడా అక్కడ వ్యవహరించవలసి వచ్చినాడు కొద్దిగా. కాబట్టి భీష్ముడు నపుంసకుడు ఎదురుగా వస్తే అస్త్రం వదిలేస్తాడట. కాబట్టి అప్పుడు అమ్మని తీసుకొచ్చి ఎదురుగా పెట్టిర్రు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటే భీష్ముడు ద్రోణుడు దుష్టుల వైపు ఉండేందుకు భీష్ముడు పతనమైండండి. ఇక్కడ మన భీష్ముడు ద్రోణుడు వీళ్ళిద్దరు చూసుకుంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. భీష్ముడు కూడా ఎంత గొప్పవాడంటే అయినప్పటికీ అంటే చూడండి అధర్మ పక్షాన ఉండటం వల్ల వాళ్ళు పతనమయ్యారు. ఇప్పుడు మనం నేర్చుకోవాలండి ఇక్కడ ఈ శ్రీకృష్ణుడు ఈ కృష్ణావతారాల మనం కూడా ఎవరైనా అధర్మంగా ఉంటే వాళ్ళకే కనుక మనం సపోర్ట్ ఇస్తే మన పని కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి చూడండి ధ్యాన మార్గానికి వచ్చినాక కూడా ఇక్కడ ఇది అర్థం కావట్లేదు. ఎందుకంటే మనమే నేనేం చేస్తలేను కదా తప్పు అంటాం. నువ్వు తప్పు చేసే వాళ్ళను ప్రోత్సహిస్తున్నావంటే నువ్వు కూడా తప్పు చేసినట్టే. ఇప్పుడు వీళ్ళ పని భీష్ముడు చూడండి ద్రోణాచార్యుడు వీళ్ళు ఏమైనా కొట్టుకపోయారు, అననే కొట్టుకపోయారు. ఎవరైతే అధర్మ పక్షాన్ని ప్రోత్సహిస్తారో చూడండి దొంగతనం చేసినా ఆ దొంగను సపోర్ట్ చేసినా తప్పే. కాబట్టి మనం అసలు నిజంగా చెప్పాలంటే ఎలా ఉండాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం సంపాదించుకుంటున్నాము. ఇప్పుడు ప్రతి అడుగున మనం నిజంగా కూడా ఎవరితో ఎలా మెలగాలి అన్నది చాలా. అందుకే అంటే ఆధ్యాత్మికకు వచ్చినాక తెలియక ముందుకి ఎలా ఉన్నాయి ఓకే, కానీ తెలిసినాక అసలు ఎందుకంటే అందుకే అంటారు కదా 2 వైపుల పదునైన కత్తి. కాబట్టి మరి ఇది ఈ యొక్క అవతారం తెలిసినప్పుడు ఇక్కడ కృష్ణుడు మొత్తం కూడా ధర్మ అధర్మాల గురించి మరి ఆయన్ని అంటాడు అర్జునుడు, నువ్వు యుద్ధం చేయని అంటాడు. భయపెందుకు పడుతున్నావు? నీకు ఎందుకు తుచ్చమైన హృదయ దర్భాలని వదిలిపెట్టు అంటాడు. క్లైబ్యం మాస్మ గమహ పార్థ నైతత్వ ఉపపద్యతే. ఎందుకంటే నీకు ఏంది ఇదేంది ఈ హృదయ దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు?
కాబట్టి ధైర్యంగా ఉండి నువ్వు నువ్వు ఆయన ఏమనుకుంటాడంటే వీళ్ళని చంపుతున్నానని భయం. చుట్టాలు, వీళ్ళు బంధువులు, తాతలని. నువ్వు చంపేది ఎవరిని గాదు నాయన. నువ్వు ధర్మం కాపాడటానికి నువ్వు క్షత్రియునివి. కాబట్టి క్షత్రియుడు కాబట్టి ధర్మయుద్ధం చెయ్యి అని చెప్తారండి. మనం గూడా ఇప్పుడు మనం ఏం చేసినా మొహమాట పడేది లేదు ఎక్కడ. ఎందుకంటే అక్కడ ధర్మానికే ప్రిఫరెన్స్ ఇయ్యాలే. కానీ మనం ఎందుకంటే వీళ్ళు నా వాడు, వీళ్ళు నీ వాళ్ళు అని మనం చూస్తే అందరం ఆత్మస్వరూపులం. అంటే ఇప్పుడు ఇది ఎట్లొస్తది? ఈ ధ్యానం చేసి ఎక్కువ మనం మనం ఎప్పుడైతే నేను ఆత్మను, ఎదుటి వాళ్ళ ఆత్మలు అన్నప్పుడే మనం ఇది ఆచరిస్తామండి. లేకపోతే మనకేమనిపిస్తది? వాళ్ళు నా చుట్టాలనిపిస్తది, వీళ్ళు నా దోస్తులనిపిస్తది. ఇదే అనిపిస్తది. నువ్వు ఇది గాదు. ఇక్కడ నువ్వు ఎందుకంటే ధర్మాన్నే కాపాడాలి. కాబట్టి ఎదుటి వాళ్ళను గూడా మనం ఆత్మగా చూసినప్పుడే ఆచరిస్తామండి. కాబట్టి అసలు ఇందులో చాలా కృష్ణావతారంలో అసలు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిండు. అసలు అందులో ఎంత జ్ఞానం అంటే అసలు చెప్పాలంటే అంతా సత్యమే బోధించిండండి. కాబట్టి మనం ఈ కృష్ణావతారంలో అయితే ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం కాబట్టి చాలా నేర్చుకుంటున్నామండి. ఇంకా పోతే 8వ తర్వాత 9వది బుద్ధావతారం. బుద్ధావతారం అంటే చూడండి బుద్ధుడు. అందరూ గూడా బుద్ధుళ్ళు. మనం గూడా ఇప్పుడు ఏమంటున్నాం ఈ పిరమిడ్ సొసైటీలో గూడా మైత్రేయ బుద్ధత్వం కలిగున్నాం. మరి మనం బుద్ధులమంటే ఇక్కడ ఏమీ లేదండి. మనం ధ్యానం జేసి మనం జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ప్రతి వాళ్ళని గూడా బుద్ధులుగా తయారు చేయమని చెప్పాడు. ఇక్కడ పత్రి సార్ గూడా అదే చెప్పిండు గదా! కాబట్టి మరి ఈ బుద్ధావతారంలో అందరికి గూడా జ్ఞానం, అజ్ఞానులందరిని గూడా జ్ఞానం చేయడం కోసమే బుద్ధావతారం. బుద్ధి ఇక్కడ బుద్ధుడంటే ఏం లేదండి. 100% బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. మనకేమైద్దంటే మనసు ప్రమేయం ఉంటది. మెల్లమెల్లగా ఇటు మనసు తగ్గుతా ఉంటే బుద్ధి పెరుగుతుంటది. మరి ఆ బుద్ధి పెంచుకుంటూ ఎప్పుడైతే మనం 100% బుద్ధి ఆ స్థితికొస్తామో అప్పుడే బుద్ధులమైతాం. అందుకే బుద్ధి మామూలుగా నిజంగా చెప్పాలంటే బుద్ధి అసలు ఇప్పుడు ఈ ఈ సమాజంలో ఇప్పుడు ఎలా ఉన్నామంటే 100కి 60 మంది చూడండి ఎలా ఉంటారు? శరీర స్థితే ఉంటారు. 100కి అందులో 30 మంది మనోస్థితిలో ఉంటారు. ఇంకా 9% బుద్ధి స్థితిలో ఉంటారండి. చూడండి మరి బుద్ధి స్థితి అంటే మామూలు విషయం కాదండి. కనీసం బుద్ధి స్థితికి వచ్చిన వాళ్ళమే 9 స్థితి. ఇక 1% ఆత్మ స్థితి. అంటే మరి మనం బుద్ధి స్థితికి రావడమే 100 మందిలో అంటే చూడండి ఎంత గొప్పతనం. కాబట్టి ఒకానొక ఆ బుద్ధులం కావాలంటే ఒకానొక సాత్విక గుణం, వివేకం, వివేకం ఉన్న వాళ్ళకే అర్థమైద్దండి ఈ స్థితికొస్తాం. మరి ఈ బుద్ధావతారాల మొత్తం గూడా మరి బుద్ధావతారం యొక్క అంతరార్థం అంతా గూడా ఇక్కడ ఏందంటే బుద్ధులుగా తయారు చేయమని చెప్తుండు. మరి ఎందుకంటే బుద్ధుడిలా జ్ఞానం పొంది మరి అందరిని గూడా జ్ఞానవంతులే. బుద్ధుడట అప్పుడు 60,00,00,000 మందికి చెప్పాడటండి. అసలు నిజంగా చెప్పాలంటే అందరూ ఆయన పాదాల కాడికే వచ్చేసారట. మరి ఈ కలియుగంలో నిజంగా చెప్పాలంటే గొప్పగా చెప్పింది ఎవరంటే ఆ బుద్ధుడండి. మరి ఒకానొక బుద్ధుడు అసలు అందరూ బుద్ధిజమేనట అప్పుడు. ఇక అసలు చూడండి ఈ పైన సృష్టికర్తే అప్పుడు అనుకున్నట. అసలు హిందువులనేది లేకుండా పోయిరట. అందుకే మళ్ళీ తర్వాత బుద్ధుడి తర్వాతనే ఆయన ఎవరు ఆది శంకరాచార్యులిచ్చారు. ఎందుకు? ఆయనే చూసుకుంటాడు పయాయన. మనకేం లేదు. ఓహో! మళ్ళీ అందరూ బౌద్ధ మతానికి పోయిర్రు. అంతా బుద్ధయిజం పోయిర్రు. మళ్ళీ హిందువులు అంటే ఇక్కడ నేర్చుకోవాలి గదండీ! భూమి అనేది ఒక పెద్ద పాఠశాల. అందరూ ఉంటారు. అన్నీ నేర్చుకోవాలి. మళ్ళెట్లా? కాబట్టి మరి ఆది శంకరాచార్యులొచ్చి అప్పుడు ఆయన 4 దిక్కులా తిరిగిండు. మళ్ళీ ఆయన గుళ్ళు కట్టించిండు. మరి ఆయన అన్నీ ఇప్పుడు చిన్న పిల్లవాడికి గుడి కావాలి. వాడికి దైవం ఎక్కడుందంటే ఆ గుడి చూసి నేర్చుకుంటాడు. మరి ఆయన భజనలు, కీర్తనలు ఇంకా కొద్ది రోజులైనంక వస్తాం. మరి మన నిర్వాణ షట్కం జెప్పిండు. చివరిగా ధ్యానం అన్నదే అల్టిమేట్ అండి. అది మనం నిర్వాణం పొందుతాం లాస్ట్‌కన్నది మరి ఆది శంకరాచార్య జెప్పారు. కాబట్టి మరి బుద్ధుడు ఎంత గొప్ప ఆకర్షణ అయ్యాడంటే అప్పుడు అంతా ధర్మంలో ఉన్నారండి. కాబట్టి అందరూ గూడా అసలు మొత్తం బుద్ధుని దగ్గరికొచ్చి అందరూ బౌద్ధ మతానికి వచ్చేసారండి. కాబట్టి మరి బుద్ధావతారం అంటే ఏం లేదండి. ఆయనకెంత ఆస్తి అన్నీ ఉండి మరి కొడుకును, భార్యను మరి ఆళ్ళ తండ్రి అంటాడు. "నువ్వు ఎందుకంటే మరి ఈ రాజ్యాన్ని పరిపాలించు" అది ఇది అంటే, నాయనా నువ్వెన్ని జన్మలు
నేను ఈ బుద్ధుని కావాలని తప్పించిపోతున్నా. 400 జన్మలు నేను ఎన్నో జన్మల నుంచి తప్పించి నేనిప్పుడు బుద్ధుడినయినా. మళ్ళీ నాకే ఇల్లు, ఈ రాజ్యం వద్దు అంటాడు. నువ్వు రాజు కావాలనుకున్నావు. నువ్వు అదే సాధించినావు అని చెప్తారండి. అందుకనే మరి చూడండి ఒక అంగుళీక మహర్షిని కూడా మార్చిండట గాని ఆళ్ళ తండ్రి గారిని చివరికి. ఎందుకంటే అది సమయం వస్తేనే మారుతారండి. అందరూ మారరు. కాబట్టి మరి ఒక బుద్ధుడిని చూస్తే ఆరా ఉండేదటండి. అంత దూరాన ఎన్ని కిలోమీటర్ల దూరాన వస్తున్నంటేనే ఆ బుద్ధుడి ఆరా అట్లా ఉండేదట. మరి ఆ బుద్ధుడు చెప్పిన ఆనాపాన స్థితే మనం. మన పత్రిజి గారు ఇప్పుడు అక్కడ ఉన్న ఆనందుడే. కాబట్టి మరి బుద్ధావతారం అంటా గూడా అజ్ఞానులను జ్ఞానులుగా మార్చడమే అన్నది బుద్ధావతార లక్ష్యం అండి. ఇక పోతే లాస్ట్‌కు కల్కి అవతారం. ఇక్కడ కల్కి అవతారం అంటే ఏమీ లేదండి. జ్ఞానం అనే ఖడ్గం సంపాదించుకోవాలి. ఇప్పుడు జ్ఞానం అనే ఖడ్గం పట్టుకొని అజ్ఞానాన్ని సంహరించి మనము అందరిని గూడా జ్ఞానం పెంచాలి. ఇప్పుడు చీకటిని తొలగించి వెలుతురండి. ఇప్పుడు జ్ఞానం రాగానే ఇప్పుడు చూడండి అజ్ఞానం తొలగిపోతుంది. మరి జ్ఞానవంతులు అవ్వాలంటే ఇక్కడ పత్రిజీ సార్ వచ్చిన తర్వాతనే నేను దేహం గాదు ఆత్మను అని తెలుసుకున్నామండి. ఇప్పుడు ఎంతమందిని తెలుసుకున్నామండి? మనం ఎక్కడికో హిమాలయాలకు పోతలే, ఎక్కడికి పోతలే. నిజంగా చెప్పాలంటే ఎంత గొప్ప మరి గురువొచ్చిన తర్వాతనే ఇప్పుడు అందరూ గూడా జ్ఞానవంతులు అయ్యే అవకాశం వచ్చింది. ఎవరింట్లో వాళ్ళుండి. ఇప్పుడు ఒకప్పుడైతే ఎందుకంటే ఎక్కడికో పోయి ఈ ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం చెప్పాలంటే మరి మామూలు వాళ్ళకి చెప్పపోయేది. శిష్యుడి అర్హతను బట్టి చెప్పేది. అహంకారం అనంగా ఇవ్వలేక అతను ఎందుకంటే మరి శిష్యునికి అహంకారం ఉంటే రాదు జ్ఞానం. ఆ అహంకారం తొలగేంత వరకు ఎన్ని పరీక్షలో పెట్టేది. మరి ఇప్పుడు మనకి ఏ పరీక్షలు పెట్టలేదు. చెప్పాలంటే పత్రిజి గారొచ్చి శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు గూడా చేయమన్నాడు. చిన్న పిల్లవాడి నుంచి నువ్వు చనిపోయే పెద్ద 90 ఏళ్ల వరకు గూడా నువ్వు స్త్రీవా, పురుషుడివా, నీ కులమా, మతమా, ప్రాంతమా ఏది లేదు మనకు. కాబట్టి మరి చూడండి ఈ కల్కి అవతారంలో ఏమీ లేదండి. ఇక్కడ ఏందంటే గుర్రం మీద ఖడ్గం పట్టుకొని అనిపిస్తాడు. అంటే ఇక్కడ ఏంది జ్ఞానం అనే ఖడ్గం. ఆ జ్ఞానం అనే ఖడ్గం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం అనే ఖడ్గంతోటి మనం అందరి మీద గూడా అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. మన బె ఎక్కడ గుర్రం మీద పరిగెడతది స్పీడ్‌గా. మనం గూడా స్పీడ్‌గా ఇప్పుడు పీఎంసీ వచ్చింది. చూడండి పీఎంసీ వచ్చింది. 30 ఏళ్ళు చేసింది ఒకటే పీఎంసీ వచ్చిన తర్వాత ఎంతో మంది వందలాది మంది, వేల మంది ఆ పీఎంసీని చూసి వస్తుర్రు. చూడండి మరి ఎంత గొప్పగా ఎందుకంటే అంత అజ్ఞానులంతా గూడా జ్ఞానులం అయ్యే టైం వచ్చింది. కాబట్టి మరి ఆ పీఎంసీ ఛానల్ ద్వారా ఎంతో మంది ఇప్పుడు జూమ్‌ల ద్వారా ఇప్పుడు ఈ రోజు కూడా ఇలా చెప్తున్నామంటే ఎవరు విన్నా చూడండి మరి ఎంత ఈ కలికి అవతారం ఇప్పుడున్నది కలికి అవతారం. మన అంత జ్ఞానులు ఇప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టుకొచ్చి జ్ఞానులు తయారు గావాలి. జ్ఞానం అనే ఖడ్గం ఉండాలి మన చేతిలో. జ్ఞానం అనే ఖడ్గం ఉంటే మనం అజ్ఞానులందరినీ గూడా జ్ఞానులుగా మారుస్తాం. ఇంత గొప్ప ఇంక గురువు దొరికిండు. మనం గూడా తెలుసుకున్నది 10 మందికి, 100 మందికి పెంచుతున్నామండి. కాబట్టి మరి కల్కి అవతారంలోనే ఇప్పుడున్నామండి. అన్నింటికంటే ఆత్మజ్ఞానం గొప్పదండి. ఇప్పుడు ఈ కల్కి అవతారం అంటే చూడండి మరి ఇక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చి మరి మనకు 40 సంవత్సరాలు తాను ఏకధాటిగా మరి ఎందుకు నిరాడంగా మరి కృషి చేస్తూ మనందరికి గూడా మామూలుగా ఉన్న వ్యక్తులందరికి గూడా మరి ఈ మనం ఈ యొక్క శ్వాస మీద ధ్యాస. ధ్యానంతో మనం ధ్యానం చేసి, స్వాధ్యాయం చేసి, మరి ఈ సజ్జన సాంగత్యం జేసి, మనందరిని గూడా చూడండి మారి మరి ఇంకొకరికి వేరే వాళ్ళకు చెప్తున్నామండి. ఇప్పుడు దేహంతో ఉన్నాం. మన దేహాన్ని పోయి తర్వాత ఇక్కడ ఏమైందంటే దేహం నశించిపోతుంది. ఈ దేహంతో పాటు వచ్చిన మనసు పోతుంది. కానీ ఎప్పటికీ నశించని ఆత్మ చూడండి ఈ జన్మలో మరి ఈ ఆత్మ ఒక శరీరాన్ని ధరించింది. కానీ ఆత్మ గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంది. కానీ నశించే దేహము నేను కాదు అని నశించని ఆత్మే నేను. మరి నేనే శాస్త్రం అని తెలుసుకుంటున్నామండి. అదే జ్ఞానం. ఇప్పుడు ఇప్పుడు మనం ఎంతసేపు గూడా ఈ శరీరము గాదు. ఈ శరీరం మనసును గాను. మరి మనం ఎవరము ఎప్పుడు ఉండే ఆత్మలం అనుకో. కాబట్టి మరి అది తెలుసుకోవడమే జ్ఞానం. చూడండి మరి ఆ జ్ఞానం అనే దుష్టత్వాన్ని పోగొట్టేదే చూడండి ఈ అజ్ఞానం అనే దుష్టత్వాన్ని పోగొట్టేదే జ్ఞానం. మరి జ్ఞానం అనే శిష్టత్వాన్ని రక్షించడానికి మరి పత్రి గారితో పాటు మనందరం భూమి మీదకి వచ్చాం. ఆ సార్ అదే అంటాడండి. ఈ పిరమిడ్ సొసైటీ ఏ గూటి పక్షులు
ఆ గూటికే చేరతాయి అంటుండు. మరి నిజంగా మరి ఒక పిఎస్ఎం అనే గొడుగు కిందికి వచ్చాము అంటే మనం చూడండి ఎంత గొప్ప జ్ఞానం మనం సంపాదించుకొని మనం అందరూ ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వీళ్ళు చెప్పటానికి వచ్చిన వాళ్ళు అంటారండి. మరి ఒకసారి చూడండి ఎన్నో జన్మల పుణ్యఫలం మనం ఇలాంటి సద్గురు దొరకటము ఎన్నో జన్మల పుణ్యఫలం. మరి నువ్వు నీ పుణ్య సార్ అంటే అసలు నిజంగా చెప్పాలంటే పత్రి సారు ఆయన ఒక జన్మలో 200 సంవత్సరాలు ధ్యానం చేసి చూడండి మరి వచ్చాడు. అది ఎవరైతే ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడున్న గురువున్న టైంలో మరి అతని యొక్క పుణ్యంతో తీసుకొచ్చారటండి. మనల్ని గూడా ఎవరైతే ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకొని ఈ ధ్యాన ప్రచారం చేస్తారో, మరి ఆళ్ళందరూ గూడా మనం పత్రిసారి యొక్క పుణ్యం వల్ల వచ్చిన వాళ్ళవేనండి. 1,44,000 మందిని తీసుకొనొచ్చానని చెప్పాడండి. ఒకానొక సందర్భంలో చెప్పాడట. ఆ 1,44,000 మందిలో మనం ఉండాలని అనుకోవాలండి. మరి పత్రి గారు మరి ఈ దశావతారాల యొక్క అంతరార్థం తెలిసినప్పటికీ చూడండి బాహ్యంగా చూడకుండా అవతార రహస్యం ఇది అని తెలుసుకోవడం జరిగిందన్నట్టు. కాబట్టి ప్రాపంచిక జీవితంలో ఉన్నదంతా అజ్ఞానమే. ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవడంతా జ్ఞానమే. మరి ఈ కలికి అవతారులకే మరి ధ్యాన ప్రచారం చేస్తున్నాము అంటే అజ్ఞానాన్ని దానికి జ్ఞానం అనే ఖడ్గంతో మనం ప్రజలను మారుస్తున్నాం. ఇక్కడ మరి ఈ యొక్క ఏ ఖడ్గము జ్ఞానం అనే ఖడ్గంతోటి ఈ ప్రజలందరినీ మారుస్తున్నామండి. మనం ఇప్పుడు తెలుసుకున్నాం గదండీ! ఇవాళదాకా ఒక రావణాసురుడిని సంహరించడానికి అప్పుడు వానరులతోటి వచ్చాడటండి. రాముడు ఎంతో మంది వానర సహాయంతోటి అక్కడ రావణ అయింది. మరి అప్పుడు త్రేతాయుగంలో. అదే చెప్పింది మేడం. ద్వాపార యుగంలో మరి శ్రీకృష్ణుడు 16,000 గోపికలతో తిరిగాడని అనేది. అసలు ఆళ్ళు అనుకుంటారు 16,000 మంది గోపికలతో అని. కానీ వాళ్ళంతా గూడా మునులటండి. ఇప్పుడు ఈ జన్మలో అట్లా వచ్చారటండి. వాళ్ళందరికీ ధ్యానం నేర్పించాడట. చూడండి ఆయన అంతమందికి. మరి ఇప్పుడు పత్రి సార్ గూడా ఇక్కడ మనకు ఈ మనం ఇదివరక అందుకే అంటాం గదా! మనం ఇదివరక ఉన్నాము. ఇప్పుడు ఉన్నాము. మనం ఎప్పుడు గురువుతోటి ఇదివరక లేనిది ఇప్పుడే ఉండమండి. కాబట్టి మరి ఇప్పుడు తన పుణ్యంతో మరి భూమి మీదకి గొప్ప ఇప్పుడు వీళ్ళనేమంటారంటే అవతార పురుషులు అంటారండి. ఇప్పుడు గురువులైన ఈ భగవంతుల ఇప్పుడు దశావతారాలు ఇప్పుడు వీళ్ళందరూ గూడా అవతరించారు. మరి వాళ్ళ యొక్క పుణ్యంతోటి మరి ఆళ్ళ యొక్క ప్రణాళికతోటి భూమి మీదకొస్తారండి. ఊరికే మనము చిన్న ఒక మనం ఏదైనా చేయాలంటేనే ప్రణాళిక ఉండాలంటాం మనం. మరి అట్లాంటిది ఈ భూమి మీద ఇంతమంది చూడండి ఇంత లక్షల మంది, ఇంత వందల మంది ఈ ఈ శాకాహారాన్ని మార్చాలంటే మరి ఎంత ఎంత ధైర్యం ఉంటే మరి చూడండి చెప్పారంటే మరి పత్రిజీ గారు. ఇది వేరే వాళ్ళేందంటే పుణ్యం వరకే చెప్తారు. కానీ పత్రి సార్ మనకు పాపం వద్దు, పుణ్యం వద్దు. మనం మనం చేసే మోక్షం ఇవి చేయండి మీరు. మన జన్మ లేని స్థితికి పోతామని చెప్తాడండి. చాలా మంది బయట ఏందంటే పుణ్యం వరకే చెప్తారు. ఇక్కడ పుణ్యం వద్దు, మనకు పాపము వద్దు. మరి ఎందుకంటే ఈ శాకాహారాన్ని ఇంతగా మనకు ఎందుకంటే ఒక 2 విషయాలండి. హింస చూడో, హంస పకడు. హింస వల్లనే అంతా గూడా అనర్థాలు మనకొచ్చింది. కాబట్టి హింసను వదలండి. మనల్ని ఫస్ట్ హింసను చెప్పింది మేడం చెప్పండి. హింసను వదలమని చెప్పిర్రు. ఆ హింసను వదలమని చెప్పడానికి మరి చూడండి ఎంత అందరూ చాలా మంది చెప్పలేరండి. మరి హంసను పట్టుకోమనడు. హంసను పట్టుకోవటం అంటే శ్వాస మీద ధ్యాస. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తామో, మన మనసు శుద్ధత్వానికొస్తది. చూడండి మెల్లమెల్లగా చంచలంలో ఉన్న మనసు నిశ్చలంలోకొస్తది. నిశ్చలంలో ఉన్న మనసు నిర్మలంకొస్తది. నిర్మలంలో ఉన్న మనసు శూన్యం. శూన్యం నుంచి పరిశూన్యం. పరిశూన్యం నుంచి మహాపరిశూన్యం. మరి చూడండి ఇంత మన ఇన్ని ఎందుకంటే ఒక్కొక్క స్థితి నుంచి దాటుకుంటూ వెళ్ళాలి. మరి అట్లా ఎప్పుడైతే ఒకానొక మహాపరిశూన్యంలో మన సాధన మనం అలా చేస్తామో ఒక వాల్మీకి చూడండి రత్నాకరుడిగా ఉన్న వాల్మీకి మరి ఎమ్మటే ఆయనను మారి ఆయన నారద మహర్షితో ఆయన చెప్పగానే మారి మరి ఆయన తపస్సు చేసి ఆయన చూడండి ఎలా చేసిండు ఇన్ని సంవత్సరాలు అనర్గళంగా చేసిండు ఆయన. మరి అలాంటి రత్నాకరుడు మారిండు. ఎట్లా మారిండు? సాధనతోటే. సాధన ఏంది మారవండి.
ఎందుకంటే వాళ్ళ గొప్ప వాళ్ళందరూ కూడా సాధనే. మనకు కూడా ఇప్పుడు పత్రిసారి మనకి ఏమి ఇచ్చిండు? సాధన. మనకు సాధన చెప్పిండు. జ్ఞానం స్వాధ్యాయం చేయమంటుండు. మరి సజ్జన సాంగత్యం చేయమంటుండు. మరి సేవ. ఈ నిరంతరము ఇవి చేస్తూనే మనం ఈ మార్గంలో ముందుకెళ్తామని అర్థమైతుందండి. కాబట్టి మనం ఇప్పుడు అప్పుడు విన్న ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మిక రామాయణం తెలుసుకోవాల్సిందే. అంతకంటే ముందు సీతాయనం చూడండి, మనకు రాముడు, సీత అంటే అదివరకు అర్థం వేరు. ఇప్పుడు అంతరార్థం. ఒకానొక రాముని గురించి అంతరార్థం తెలుసుకుంటున్నాము. మరి సీత గురించి కూడా సీతాయనంలో గొప్పగా సీత గురించి ఇచ్చారండి. మరి అసలైన సీత మరి ఎవరు? మరి అన్నది ఇప్పుడు అందులో కూడా చాలా మనకు చెప్పమన్నది. మరి కాబట్టి మనకి ఏదైనా అంతరార్థాలండి. అంతరార్థాలు తెలిసినప్పుడే మనకు మనం కూడా దాన్ని ఆచరించుతాము. ఎప్పుడైతే అంతరార్థాలను ఎందుకంటే ఇంత బయటది ఏంటంటే ప్రాపంచిక జ్ఞానంలో మనం బాహ్యార్థాలే తెలుసుకుంటాం. కానీ ఈ అసలైన ఆధ్యాత్మికత మరి సద్గురుల ద్వారానే సత్యం తెలిసిన వాళ్ళే చెప్పగలుగుతారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్.